జాబిలమ్మ నీకు అంత కోపమా? ధనుష్ మేనల్లుడిని హీరోగా పెట్టి ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందంటే ఓకే పర్లేదు బానే ఉంది. అంటే రామ్ కమ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చేస్తుంది. లైక్ ప్రేమం లాంటి మూవీస్ నచ్చిన వాళ్ళకి. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ చాలా సింపుల్. ఇలాంటి కథలు చాలా సినిమాలో చూసాం. అయినా ఈ సినిమా మనకు నచ్చుతుంది. అదే మ్యాజిక్. మెయిన్ గా మాథ్యూ థామస్ వల్ల ఈ మూవీ రేంజే మారిపోయింది. జస్ట్ మాథ్యూ థామస్ క్యారెక్టర్ లేకుండా ఈ మూవీని చూడండి అసలు ఏం ఉండదు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మాథ్యూ థామస్. ఒక మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా డీల్ చేశారు. అంటే కామెడీ వర్కౌట్ అయింది. దానివల్ల ఎక్కడ బోర్ కొట్టలేదు, అలా వెళ్ళిపోతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. సీక్వెల్ కోసమని అలా ఎండ్ చేయడం నాకు నచ్చలేదు. ఒకే పాటలో చేస్తుంటే బాగుండేది. చూద్దాం సీక్వెల్ ఎలా ఉంటుందో. ఇంకా ధనుష్ మేనల్లుడు పవిష్ పర్లేదు బానే చేశాడు. అక్కడక్కడ ధనుష్ ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. ప్రియాంక మోహన్ చేసిన గోల్డెన్ స్పారో సాంగ్ చాలా బాగుంది. మిగతా సాంగ్స్ జస్ట్ ఓకే ఉన్నాయి. జీవి ప్రకాష్ సాంగ్స్ కంటే బీజిఎం చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ధనుష్ ఒక సింపుల్ స్టోరీని చాలా బాగా డీల్ చేశారు. కాకపోతే క్లైమాక్స్ ని ఇంకొంచెం బెటర్ గా రాసుకోవాల్సింది. అంటే సెకండ్ పార్ట్ కోసమని అలా చేశారు, కానీ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి. ప్రేమలో మూవీ అంత కాకపోయినా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మెయిన్ గా మాథ్యూ థామస్ క్యారెక్టర్ వల్ల.